అప్పట్లో ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి సీఎం అయిన చంద్రబాబు ప్రస్తుతం ఏడాది కాలంగా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ముద్దు కృష్ణమనాయుడు చిన్న తప్పు చేస్తే రాజీనామా చేయించిన చంద్రబాబు 10వ తరగతి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న లోకేష్ను పదవి నుంచి ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. బాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ నిత్యం హెలికాప్టర్లలో హైదరాబాద్, విజయవాడ మధ్య చక్కర్లు కొడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. డిప్యూటీ సీఎం కు ఒక హెలికాప్టర్, ఒక విమానం, లోకేష్ గారికి ఒక హెలికాప్టర్, ఒక విమానం, సీఎం గారికి ఒక హెలికాప్టర్, ఒక విమానం. మీరు ఏం చేస్తా ఉన్నారు ఈ విమానాలతో, హెలికాప్టర్లతో? అంటే సాయంత్రం హైదరాబాద్ పోవడం, పొద్దునే మళ్ళా విజయవాడకు రావడం. ఈ కార్యక్రమాలకంతా కూడా ఇంత విలాసవంతమైన జీవితాన్ని, ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలన్నీ పక్కన పెట్టి మీరు ఈ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతా ఉన్నారంటే మీకు ఏ పార్టీ ఆలోచన ఉంది ప్రజలకు మంచి చేయాలని? ఏ పార్టీ ఆలోచన ఉంది మీరు చెప్పిన మాటలన్నీ నెరవేర్చాలని? రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి ఏదైతే రామారావు గారిని ఆ రోజుల్లో వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడో, ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచి ఈ 1 సంవత్సరం కాలం ముఖ్యమంత్రిగా కాలం గడిపేదే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఏ హామీలు కూడా నెరవేర్చరా అనేది మనం ఒకసారి ఈ 1 సంవత్సరం రోజుల పరిపాలన చూస్తే తప్పకుండా నెరవేర్చరనే భావన మనందరికీ కూడా కలుగుతా ఉందని